మీ అందరికీ నా యొక్క నమస్కారములు. మన శరీరము పంచభూతాలతోని తయారైంది, అంటే 5 రకాల మూలకాలతోని. దానికి పృథ్వీ, జల్, ప్రకాష్, వాయు, ఆకాష్. అయితే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఈ 5 మూలకాలకు 5 అవసరాలు ఉంటాయి. దాన్ని సరైన పద్ధతిలో రోజు అందిస్తే ఎన్ని జబ్బులున్నా కానీ అన్ని జబ్బుల నుంచి విముక్తి పొంది మళ్ళీ జీవితాంతం జబ్బులు లేకుండా ఉండగలుగుతాము. దాంట్లో ఆహారము, నీరు, వ్యాయామము, ప్రాణాయామము, ధ్యానము ఇవి అతి ముఖ్యమైనవి. అయితే దీంట్లో మనము ఆహారము, నీరు సరైన వేళల్లో సరైన పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు వ్యాయామము, ప్రాణాయామము, ధ్యానము, దాని గురించి నేను ఇప్పుడు 3 అంశాల గురించి చెప్తాను. వినండి, చూడండి. ఈ మన యోగా క్లాస్లో 4 ఈవెంట్స్ ఉంటాయి. మొదటిది వ్యాయామము, ఆ తర్వాత యోగాసనములు, ఆ తర్వాత ప్రాణాయామము, ఆ తర్వాత ధ్యానం. దాంట్లో మొదటిది ఫిజికల్ ఎక్సర్సైజ్, వ్యాయామం. ఇప్పుడు నేను 7 రకాల ఫిజికల్ వ్యాయామాలు చేస్తాను. ఓకే. ఈ వెన్నెముకను ముందుకు వెనక్కి బెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం ఇప్పుడు 2 చేతులు పైకి చాపి, చేతులు, తల, భుజాలు వెనక్కి వంచాలి. నడుములో ఎంత వీలైతే అంత వెనుకకి వంచడం. వంచిన తర్వాత ఒక 2-3 సార్లు ఇట్లా జడ్స్ ఇస్తే ఇంకా ఎక్కువ లాభాన్ని పొందగలుగుతాము. ఆ తర్వాత ముందుకు వంచుతూ ఎంత వీలైతే అంత తల, భుజాలు, చేతులు వెనక్కి తీసుకెళ్ళాలి. ముందుకు వంగి వెనక్కి తీసుకెళ్ళాలి. మోకాలు వంగకుండా వీలైనంత వెనక్కి. ఆ తర్వాత మళ్ళీ తల, భుజాలు, చేతులు వెనక్కి. దీంతో పాటు కళ్ళను కూడా మనము వెనక్కి వంగినప్పుడు పైకి తిప్పాలి. అలాగే కిందికి వంగినప్పుడు కళ్ళు కిందికి చూడాలి. ఇలా మినిమం ఒక 10 టైమ్స్ చేయాలి. ఆ తర్వాత మనకు ఓపిక ఉన్నంతసేపు, అంటే 20-30 సార్లు కూడా చేయొచ్చు. ఇది మొదటి ఎక్సర్సైజ్. నెక్స్ట్ 7లో రెండవ ఎక్సర్సైజ్. 2 చేతులు ముందుకు చాపి మనము ఈ వెన్నెముకను, స్పైనల్ కార్డ్ని ట్విస్ట్ చేయాలి. రైట్ సైడ్ ఇలా తల, భుజాలు, చేతులు వీలైనంత ట్విస్ట్ చేయాలి. అలాగే కళ్ళను కూడా రైట్ సైడ్కు చూడాలి. ఎంత వీలైతే అంత ఇలా 2-3 సార్లు జడ్స్ ఇవ్వాలి. ఆ తర్వాత నెమ్మదిగా మళ్ళీ ముందుకుండి లెఫ్ట్ సైడ్, అలాగే తల, భుజాలు, చేతులు లెఫ్ట్ సైడ్కి వీలైనంత నడుములో ట్విస్ట్ చేయాలి. అలాగే కళ్ళను కూడా లెఫ్ట్ సైడ్కి తిప్పాలి, లెఫ్ట్ సైడ్కి చూడాలి. ఇలా 10 సార్లు మినిమం చేయాలి. ఓకే ఉంటే ఇంకా ఎక్కువ సార్లు కూడా చేయొచ్చు. ఆ తర్వాత థర్డ్ ఎక్సర్సైజ్. ఈ వెన్నెముకను సైడ్ బెండింగ్ చేయాలి. అన్ని దిశలందు వెన్నెముకకు యాక్షన్ రావడానికి ఇది డిజైన్ చేయబడ్డది. ఇప్పుడు తల, భుజాలు ముందుకు ఏమాత్రం వంగకూడదు, స్ట్రైట్గా నిల్చోవాలి. ఇలా రైట్ సైడ్కి వంగాలి,
తల భుజాలు నిటారుగా ఉండాలి, తలను పైకి తిప్పాలి, అలాగే ఆకాశం వైపు చూడాలి. ఇలా ఎంత వీలైనంత నడుము వంచాలి. 2-3 సార్లు జెల్స్ కూడా ఇవ్వాలి. ఎక్కువ లాభం పొందడానికి ఈ జెల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ తల భుజాలు నిటారుగానే ఉంచాలి. ఎంత వీలైనంత లెఫ్ట్ సైడ్ వంగాలి. అలాగే తల పైకి చూడాలి, దృష్టిని ఆకాశం వైపు నిలపాలి. ఆ తర్వాత ఇలా మినిమం ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత విశ్రాంతి. ఇక 4వ ఎక్సర్సైజ్. ఇప్పుడు చేతులు ఇలా చాపి ఈ కుడి చేయి ఎడమ పాదం వైపు నడుములో ట్విస్టింగ్ ఎంత వీలైనంత ట్విస్టింగ్ చేస్తూ కుడి చేతు ఎడమ పాదం వైపు ఎంత వీలైనంత నడుములో వంచుతూ తలను పైకి తిప్పుతూ పైకి చూడాలి. ఆ తర్వాత బ్యాక్ బెండింగ్. 2 చేతులు పైకి తీసుకెళ్ళి ఎంత వీలైనంత చేతులు తల భుజాలు నడుములో ఎంత వీలైనంత వంచాలి. ఆ తర్వాత ఎడమ చేయి కుడి పాదం వైపు తల కుడికి తిప్పాలి, చూపు ఆకాశం వైపు చూడాలి. ఆ తర్వాత బ్యాక్ బెండింగ్. ఆ తర్వాత రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్. ఇలా బ్యాక్ బెండింగ్ అనేది మినిమం ఒక 10 టైమ్స్ చేయాలి. ఇది 4th ఎక్సర్సైజ్. ఆ తర్వాత 5th ఎక్సర్సైజ్. మన పిక్కలు తొడలు ఈ కండరాలన్నీ బలంగా తయారు కావడానికి మరియు కుర్చీ నుంచి కింద కూర్చోకుండా కూర్చోలేని వాళ్ళకు కూడా ఈ గుంజి తీయాల్సిన అవసరం ఉంటుంది. ఏమాత్రం వంగలేని వాళ్ళు విండో ఊచలు పట్టుకొని కూడా తీయచ్చు. వాళ్ళు కొద్ది సమయంలో 15 రోజులనే కింద కూర్చోలేని వాళ్ళు కింద కూర్చొని పైకి లేసేటంత మార్పు కనిపిస్తుంది. 1 2 3 4 5 6 తీయాలి. ఆ తర్వాత పెంచుతూ మన బాడీ కెపాసిటీ ఎంత వరకు ఉంటే అంత చేసి విశ్రాంతిలో ఉండొచ్చు. నెక్స్ట్ 6th ఎక్సర్సైజ్. ఈ 6th ఎక్సర్సైజ్లో జంపింగ్ అనేది ఉంటుంది. దీనికి 4 ఈవెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క జంప్ 1 2 3 4. ఇది 1 2 లాస్ట్ 7th ఎక్సర్సైజ్. దీంట్లో 4 ఈవెంట్స్ ఉంటాయి. మొట్టమొదలు ఈ మోకాలు ఎంత వీలైతే అంత పైకి లేపాలి. ఆ తర్వాత లెఫ్ట్, ఆ తర్వాత రైట్, ఇలా. దాని తర్వాత ఈ కాళ్ళు ఎంత వీలైతే చేయాలి, అలాగే లెఫ్ట్ సైడ్కు విసిరేయాలి. ఆ తర్వాత ఈ మడాలు వీలైనంత పిదురుల దగ్గరికి
తీసుకెళ్ళాలి ఇలా. ఆ తర్వాత ఫుల్ జంప్, 2 కాళ్ళు పైకి వీలైనంత లేపుతూ జంప్ చేయాలి. ఒకసారి నేను మోడల్గా చూపిస్తాను, చూడండి. పర్ఫెక్ట్. ఆ తర్వాత ఫుల్ జంప్. ఇలా ఆయాసం వచ్చేదాకా చేస్తూ చేస్తూ శవాసనంలో పూర్తిగా రిలాక్స్ అయ్యే వరకు విశ్రాంతిలో ఉండాలి. ఎక్సలెంట్ డాక్టర్ నరేష్ గారు. ఇది 10 minutes వీడియో. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ కనుక ఎవరైనా చేయగలిగితే, మనం 10 minutes ఎందుకు చేసామంటే సెట్ తక్కువ చేసాం. సెట్స్కి ఎక్కువ చేస్తే అమేజింగ్ రిజల్ట్స్. మీరు అన్నట్లు వాకింగ్